అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజుకు ఉన్నటువంటి బ్రహ్మ విద్యా పాఠవాన్ని తెలుసుకొనవలననే ఉద్దేశంతో యమధర్మరాజు గారు యుధిష్ఠిర మహారాజుని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు సాధన విశేషములనే అడిగి తెలుసుకుంటున్నాడు. అందులో చెబుతూ కింస్విదేకో విచరతే జాతః కో జాయతే పునః కింస్విద్ధిమస్య భైషజ్యం కింస్విదావపనం మహతు. ఈ ప్రశ్న వేశాడు. కింస్విదేకో విచరతే, ఒక్కడుగా సంచరించేటటువంటి వాడు ఎవరు, పుట్టి కూడా మళ్లీ పుట్టేవాడెవరు, మంచుకి విరుగుడేమిటి, మందేమిటి, మరి ఆధారమైనటువంటి వాట్లలో పెద్దదేది, చల్లబడేటటువంటి వాట్లలో పెద్దదేది అని మామూలు కథా దృష్టితోటి చూస్తే ప్రశ్నలు. దీనికి సమాధానమేమో సంచరించేటటువంటి వారిలో ఒంటరిగా సంచరించేటటువంటి వాడు సూర్యుడు, పుట్టి మళ్లీ పుట్టేటటువంటి వాడు చంద్రుడు, మంచుకి విరుగుడు అగ్ని, అంటే చలికి శీతము వల్ల బాధ వచ్చినప్పుడు వేడి ఉంటే ఆ బాధ పోతుంది గనక అన్నట్లుగా. మరి ఆధారమై చల్లబడేటటువంటి వాటిలలో భూమి అన్నింటికంటే గొప్పది అని సమాధానం. ఇది కేవల కథా దృష్టితోటి చెప్పింది. ఇక బ్రహ్మ విద్యా దృష్టితోటి కనుక చూస్తే ఒంటరిగా సంచరించేటటువంటి వాడు సూర్యుడు అన్న మాటకు అర్థముట ఒంటరిగా ఉండేది ఏది, ఒక్కటి మాత్రమే ఉండేది ఏది అని ప్రశ్న. సూర్యవత్ చిత్ప్రకాశ రూప ఆత్మైవ అస్తి. సూర్యుని వలె జ్ఞాన ప్రకాశ రూపమై ఉండేటటువంటిది ఆత్మే తప్ప విడిచి ఇంకా మరొకటి ఏమీ లేదు. అది లేకపోతే అవస్థాత్రయమునందు కూడా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటి యందు కూడా అది లేకపోతే ఇంకొకటి అసలు ప్రకాశించేటటువంటి అవకాశమే లేదు. సూర్యుడు లేకపోతే ఏది కూడా మనకి కనపడదు. అలాగే చిత్ప్రకాశ రూపమైనటువంటి ఆత్మ లేకపోతే ఇంకేమీ భాషించదు ఈ మూడు అవస్థలలోనూ కూడాను. అందువల్ల సూర్యుని వలె ప్రకాశించేటటువంటిది చిత్ప్రకాశ రూపమైనటువంటి ఆత్మేను అని సమాధానం చెప్పాడు. మరి అయితే ఈ ప్రపంచం ఉండేది ఒక్కటే అయిన పక్షంలో మనకి ఈ ప్రపంచం అంతా ఎలా కనిపిస్తోంది
ప్రపంచమంతా మరి ఉన్నట్లు కనిపిస్తున్నది కదా, ఇది కూడా సత్యం అన్నట్లుగా మనకు కనిపిస్తున్నది కదా అని అంటే దానికి సమాధానము చెబుతున్నాడు. అంటే పుట్టి కూడా మళ్లీ పుట్టేది ఏది అన్న ప్రశ్నకి సమాధానముగా చంద్రుడు పుట్టి మళ్లీ పుడుతూ ఉంటాడు అన్నాడు. దానికి ఈ పరముగా అర్థం ఏమిటి అంటే చంద్రమా మనోభూత్వా అని శృతే చెబుతున్నదిట. చంద్రుడే మనస్సు అవుతున్నాడు అని. అంచేతను ఈ జగత్తు మనకి ఈ ప్రపంచం అంతా ఎలా కనిపిస్తున్నది అంటే ఇది మనఃకల్పితమైనటువంటిది గాని నిజముగా ఇది లేదు. రజ్జువునందు సర్పం ఎలాగ కల్పితం అవుతున్నదో అలాగే మనస్సు చేతను ఇది కల్పితం అవుతున్నది ఈ జగత్ అంతాను, అంతే తప్ప విడిచి ఉన్నటువంటిది కాదు. అంచేత మనస్సే ఈ రూపాన్ని ధరిస్తున్నది. చంద్రుడంటే మనస్సు, మనస్సు అనేది ఏర్పడిన తర్వాత ఆ మనస్సే ఈ జగత్తుగా మనకు కనిపిస్తుంది. పుట్టి మళ్లీ పుట్టడము అనేటటువంటి మాటకు అర్థము అది మనస్సే ఇదిగా మనకి కనిపిస్తున్నది అని. అయితే అగ్నిర్హిమస్య భైషజ్యం అని సమాధానం చెప్పాడు. మంచుకు విరుగుడేమిటి అంటే అగ్ని అన్నాడు. అది కథాముఖంగా బాగానే ఉంది. మరి ఈ అజ్ఞానానికి విరుగుడేమిటి? ఈ మనస్సే ప్రపంచముగా కనిపిస్తూ ఉంటే ఇది పోవాలి కదా, ఇది అసలు ఏమీ లేనటువంటిది, ఇది సర్పము కాదు రజ్జువేనో అనే అభిప్రాయము మళ్లీ కలగాలంటే ఎలా కలుగుతుంది అని అంటే దానికి అగ్ని కావాలి అన్నాడు. ఇక్కడ హిమము అంటే ఈ అజ్ఞానం అన్నమాట, ఈ మనోజన్యమైనటువంటి ఈ భ్రాంతి. దానికి విరుగుడు అగ్ని అనే మాటకు అర్థం ఏమిటి అంటేట అగ్ని అంటే వాక్కు అని అర్థం. అందువల్లనే లక్ష్మి ఎక్కడుంటుంది అంటే పండితుల వాక్కులో ఉంటుంది అన్నారు. పండితులు అంటే వేదవిధులైనటువంటి బ్రహ్మవేత్తలైనటువంటి మహానుభావుల్లో భద్రాహ్యేషాం వాచి లక్ష్మీర్ నిషిక్త నైతే వాచ్యం విపులతార్థం వదంతి అని భవభూతి ఉత్తర రామచరిత్రలో కూడా చెబుతాడు. అందువల్లనే పండితులు ఆశీర్వదిస్తే చాలు అని చెప్పి అనటం లక్ష్మి వారి వాక్కులో ఉంటుంది అని. ఆ లక్ష్మి అగ్ని వల్ల వస్తుంది, అగ్ని ఉపాసనం వల్ల లక్ష్మి వస్తుంది. శ్రియమిచ్చే ధృతాశనాత్ అని. అందువల్ల ఇక్కడ వాక్కు అగ్నికి అభేదము అన్నాడు. ఆ మాట ఎక్కడున్నది అంటే అది కూడా శృతిలో ఉన్నదిట. అగ్నిర్వాగ్భూత్వా చంద్రమా మనోభూత్వా అన్నట్లుగానే అగ్నిర్వాగ్భూత్వా అని శృతి చెబుతున్నదిట, వేదం చెబుతున్నదిట. కనుక వాగేవ తత్వమస్యాదిక హిమస్య సూర్యాభిభావకస్య అవిద్యాజాడ్యస్య ఔషధం నివారకం. తత్వమసి ఇత్యాది వేదవాక్యములున్నాయే, ఆ వాక్ ఏమిటి అంటే అది అగ్నిస్వరూపమే, అగ్నియే వాక్కు. తత్వమసి అహం బ్రహ్మాస్మి అన్న వాక్యములున్నాయే, ఇది అగ్నియే వాక్కు అయి ఉన్నది అని చెబుతున్నారు. గనుక ఈ జాడ్యం జడత్వం హిమము అంటేను అవిద్యా జాడ్యం. ఈ అవిద్యా జాడ్యము పోవడానికి అగ్ని భైషజ్యము మందు అని అంటే ఈ వాక్కులే, ఈ వేదవాక్కులే, ఈ మహావాక్యములే దానికి విరుగుడు అని చెప్పినట్లుగా అయింది. అంతవరకు బాగుంది. మరి కింస్విద్ ఆవపనం మహత్ అంటే భూమి రావపనం అన్నావు కదా, అదేమిటి అంటే ఆధారమైనటువంటిది ఏమిటి అని. ఇదంతా ఎక్కడుంటున్నది? ఇక్కడ భూమి అంటే శరీరం ఉంటుంది. మామూలు మొక్క మలవటానికో దేనికో భూమి ఆధారం అవుతున్నది. అలాగున ఈ జీవుడు ఉండడానికైనా దేనికైనా ఈ శరీరమే ఆధారము అని చెబుతున్నారు. గనక భూమి శరీరం తదేవ మహద్ ఆవపనం విద్యా అవిద్యాయాశ్చ నిధాన పాత్రం. అవిద్య అవిద్య రెండూ కూడా ఉండేటటువంటిది ఈ శరీరం నందే కనుక ఇది మహద్ ఆధారము, గొప్ప ఆధారము భూమి. ఈ భూమి విద్యకు అవిద్యకు కూడా ఉండడానికి ఆధార పాత్రమైనటువంటిది. ఇలాగ చెప్పాక అయితే సరే, ఇంతవరకు బాగున్నది. ధర్మముతోటి మనము ధర్మము ప్రధానమైనటువంటి సాధనం అని చెబుతారు కదా. ఒక్క ముక్కలో ధర్మ సహితమైనటువంటిది ఏమిటో చెప్పండి. కింస్విద్ ఏకపదం ధర్మ్యం, కింస్విద్ ఏకపదం యశః, కింస్విద్ ఏకపదం స్వర్గ్యం,
కింస్విదేకపదం సుఖం. ఎందుకు ఈ ప్రశ్నలు వేయవలసి వచ్చింది అంటే, బ్రహ్మ విద్యా సూత్రం ససాధనం ఉపక్షిప్తం తతః సప్తభిః త్వం పదార్థ శోధ. ప్రారంభంలోనేమో 2 ప్రశ్నలు వేశాడు, ప్రధాన ప్రశ్నలు. ఆ 2 ప్రశ్నల ద్వారానేమో అసలు బ్రహ్మ విద్యా సూత్రం విసిరేట. ఆ తర్వాతను 7 ప్రశ్నల ద్వారానేమో త్వం పదార్థ శోధనం చేసేట. 3 ప్రశ్నల ద్వారానేమో తత్పదార్థ శోధనం చేసేట. ఆ విధముగా ససాధనముగా సాధన సహితముగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మరొక భంగ్యంతరముగానే మన మనస్సునకు బాగా పట్టడం కోసం చెప్పని సాధనములనే వివరిస్తూ తత్వం పదార్థయోర్ అభేదం, తత్వమసి అని కదా, తత్తన్నా త్వమన్నా 2 కూడా ఒకటే. మళ్ళీ భంగ్యంతరముగా అహం బ్రహ్మాస్మి అన్న అవి 2 కూడా ఒకటే అన్నది ఎట్లాగునో ఈ రెండింటికి కూడా అభేద బుద్ధిని చెబుతున్నాడు. 2 కూడా ఒకటే అనేటటువంటిది ఇక్కడ వీటిల్లో చెప్పబోతున్నాడు 9 ప్రశ్నల ద్వారాను అన్నాడు. అందులో ముందర ధర్మసహితమైనటువంటిది ఏది అన్నాడు. ఈ జ్ఞానం కలగాలి అంటే ధర్మం ఉండాలి కదా, ధర్మసహితమైనటువంటిది ఏమిటి అని ప్రశ్న వేశాడు. ఏకపదం అంటే ఒక్కటే కావాలి, మళ్ళీ రెండవది ఉండకూడదు అక్కడ. అది ఏమిటి అంటే దాక్ష్యం ఏకపదం ధర్మ్యం అన్నాడు. దక్షత ఉండాలి, సామర్థ్యము ఉండాలి. ఇవి అంటే అధికారము, ఇవి తెలుసుకునేటటువంటి అధికారము అది ఉండాలి. అది ధర్మసహితమైనటువంటిది అన్నాడు. దక్షత రహితుడైనటువంటి వాడు ధర్మమును ఆచరించలేడు. అంచేతన ధర్మం ఆచరించడానికే ధైర్యం ఎక్కువ కావాలి, శక్తి ఎక్కువ కావాలి, అన్ని ఉత్తమ గుణములు అధిక అంశములో ఉండాలి. అధర్మం ఆచరించడానికి ప్రతిపనికి మాలినవాడు ఆ పని చేయగలడు. అంచేతన దాక్ష్యం ఏకపదం ధర్మ్యం అన్నాడు. కీర్తి వల్ల, ధర్మాచరణము వల్ల కీర్తి వస్తుంది అని అంటారు. ధర్మము మరి అనేక రూపములుగా ఉన్నది. అందులో ఏ రూపము ద్వారా కీర్తి వస్తుంది, కీర్తి ఏది అని. కీర్తి ఏది అంటే కీర్తి దేని వల్ల వస్తుంది అని అంటే దానమేకపదం యశః. ఎన్ని కబుర్లు చెప్పినా కీర్తి రావడం అనేది దానము వల్ల కీర్తి రావాలి తప్పబడిచి ఇంక దేని వల్ల కీర్తి రాదుట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.